తీరుగా కలసు పంచుకోగా సాదాతోడుగా నిలిచిరాని కాలంగా నైదుండగా విడిచిపోని బంధంగా నైదుండగా సారివై సరి వరమునై సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలరా పురుషుడు అపరూపమైన బ్రహ్మ ఆది జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాడి బ్రతుకులు సగపాలు తనవిగా మగవాడి బ్రతుకులు సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా కాళేషు దాసి కరణేషు మంత్రి పూజేషు మాత శయనేషు రంభ దాసి అంటే మొదటి కాలంలో మహారాణిలకి సేవలు చేసేదానికి ఒక దాసీలు వస్తాం. ఆ దాసీలు మహారాణుల సేవలంతా దాసీలు చేస్తానికి. కారేషు దాసి అంటే భర్తనకు, దాసి అంటే భార్య. భర్తనికి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సేవలు చేసేది భార్య. కారేషు దాసి. కరణేషు మంత్రి అంటే మహారాజుకు మంత్రి ఎంత ముఖ్యమో భర్తకు భార్య కూడా అంతే ముఖ్యం. భూజేషు మాత. భూజేషు మాత అంటే అమ్మ తర్వాత రెండోసారి మనకు అన్నము తినిపించేది అంటే మన భార్య. శయనేషు రంభ అంటే రాత్రిపూట రంభ ఊర్వశులు దేవలోకులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మనం రంభను చూసినట్టు చూడాలంటే మన భార్య ఆ విధంగా అందంగా రెడీ కావాలా ఆ స్త్రీలు. అదేవిధంగా స్త్రీలకు ముఖ్యంగా 5 ముత్తులు అనేది చాలా ముఖ్యం. ఈ 5 ముత్తులు ఉంటే ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఒక్క స్త్రీకి ఒక వాల్యూ. ఆ 5 ముత్తులు ఏదంటే ఒకటి పసుపు కుంకుమ. ఆ పసుపు కుంకుమ ఈ ఆడవాళ్ళు కట్టుకుంటారు. తల్లకి జెండు బొమ్మ పూసుకుంటారు కదా, అట్లా ఈ గూగుల్ చెవుకు పూసుకుంటారు. చీడరా నుంచా ఈ రోజు గూగుల్ పూసుకునేది. స్త్రీలు ఎట్లంటే ఆ పొద్దున్న నిద్రలేసి ఇండ్లు వాకిలంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ఆ భగవంతునికి పూజ చేసి తర్వాత భర్తపై లేపిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తాండమాడుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎట్లంటే ఈ కలియుగంలో భార్య 8 గంటలు నిద్రలేసేది, భర్త 4 గంటలు నిద్రలేసి సిదుకులంతా తోసి తొప్పలెత్తిపోయి సిదికే వచ్చి పాలపిండి డైరీకే వచ్చి బెడ్ మీదే పనుకుంటుంది భార్య. బెడ్ మీదకి ఎత్తిపోయేలా బెడ్ కాపీ. అట్లయిపోయింది ఈ కలియుగం. ఆయమ్మ రయ్యంతా బగాకేసి ఉంటుంది, కడ్ల పొడి పేరు కానీ బాగా కలిసి బాగా ఇట్లా గీరుకుంటుంది. ఆ కడ్ల పొడి వేసుకోండి ఒక మింగిండే లేదు క్వాలిటీ వచ్చింటుంది. పొద్దున నిద్రలేస్తున్న మొగడేమన్నా ముఖం చూస్తే గాడి ఎత్తుకుని ఒక 2 కిలోమీటర్ పోతే 3వ కిలోమీటర్కి ఆంబులెన్స్ పోవాలి. రెండో ముత్త ఏదంటే చైనింటికు గాజులు వేసుకోవాలి. చైనింటికు గాజులు వేసుకోవాలి. దాంట్లో స్టాండర్డ్ ఒక గాజు అంతే, అది వేస్తారు. కస్తూరి తిలకం పెట్టుకోవాలా. అంతా ఇప్పుడు అంతా స్టిక్కర్లు. ఆ స్టిక్కర్ లేదంటే యాడంటే ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో గోడ మీద మెత్తే అంటారు, స్టిక్కర్ తీసి అది మెత్తేది. మొగం కట్టుకుని దాన్ని తీసి అదే మెత్తుకోవాలంటారు. చెంగిలో కొట్టుకునేది నెత్తి మీద టపా 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 టపా. పసుపు కుంకుమ, చేనిండా గాజులు, తాళిబొట్టు, కాలమెట్లు, తల నిండా పూలు. ఈ 5 ముత్తులు ఉంటే ఈ భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఒక స్త్రీకి చాలా గౌరవం. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద,
పార్వతీ పరమేశ్వర హర నమస్ పార్వతీపతే. అందుకే మన ఘంటసాల గారు ఒక పాట రాసినారు.